ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాట ఆలోచించి, ఒక వ్యక్తి ఈ లోకానికి రావాలంటే 25 కోట్ల శుక్ర కణాలు ఒక గర్భంలోనికి ప్రవేశించాలి. ఆ ప్రవేశించే క్రమంలో 24,99,99,999 శుక్ర కణాలను ప్రక్కకు పంపించి ఒకే ఒక్క శుక్ర కణాన్ని గర్భంలోనికి పంపించి పిండంగా మార్చి 9-10 రోజులు 10 నెలల తరువాత ఒక బాబుగానో పాపగానో ఈ లోకానికి ప్రభువు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనను మహింపరుస్తావని, ఆయన పనిని ఈ లోకంలో ఉన్నప్పుడే జరిగించి ఆయన కొరకు నీవు జీవిస్తావని, ఆయన కొరకు అగ్నిలో నుంచి కొందరినైనా నీవు లాగినట్లుగా ఆయన పని కొరకు అడుగులు వేస్తావని దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించింది. కానీ ప్రారంభంలో దేవుని చిత్తానుసారంగా ఆయన సంకల్పానుసారంగా జీవితాన్ని ప్రారంభించిన మనం రాను రాను వ్యర్థమైన మాటలతో, అల్లరితో కూడిన ఆటపాటలతో తీర్పు రోజు నిలబడాలన్నా ఆ భయం లేకుండా ఆయన ఎదుట అల్పకాల పాప భోగాన్ని జయించగా నిలబడిపోతూ ఉన్నాం. ఈ రాత్రి ఒక తీర్మానం చేయి. మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఈ దేహం ద్వారా జరిగించే ప్రతి చర్యను బట్టి రేపు న్యాయపీఠపు తీర్పు ఎదుట నీవు నేను ప్రతి ఒక్కరూ లెక్క ఒప్పగింపవలసిన బాధ్యత ఉన్నది. ఆ రోజు నిన్ను దేవుడు అడిగితే ఏం చెప్తా? నీ వ్యర్థమైన మాటల గురించి ప్రభు అడిగితే ఏం చెప్తావు? నా కొరకు ఏం పని చేశావు? నువ్వు నమ్మకమైన దాసుడుగా ఉంటావని, నమ్మకమైన దాసురాలిగా నువ్వు జీవిస్తావని, నీ ప్రాణాత్మ దేహాలతో నన్ను మహిమపరుస్తావని 24 కోట్ల శుక్ర కణాలు 24 కోట్ల మందిని ఈ భూమి మీదకు పంపించకుండా నేను పంపిస్తే నా పని చేయక నా ఎదుట చెడ్డ దాసురాలిగా చెడ్డ దాసుడిగా ఉంటావా? పక్కకి అన్నప్పుడు ఏం చేయగలుగుతాం? అప్పుడే దేవుని బిడ్డ సంవత్సరాలుగా ఎన్నో ఆత్మలు నశించి నరకానికి వెళుతూ ఉంటే నీ పని నేను చేస్తానయ్యా అని ప్రారంభించిన వ్యక్తులు కొందరు ఆగిన తన దాసుని దేవుడు ప్రత్యేకించుకుంటూ, మరి కొందరు యవనస్తులు ప్రత్యేకించుకుంటూ ఈ సభలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలపు వేళ రక్షణ పొందనివో బిడ్డ, ఇంకెంతకాలం నువ్వు దేవుని రక్షణ కడగబడకుండా ఉంటావు? ఎంతకాలం ఈ అల్పకాల పాప భోగాన్ని ఆశిస్తూ ఈ లోకంలోనే జీవించాలని చూస్తూ ఉంటావు? ఈ రాత్రి అయినా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే